హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వీడియో చూస్తున్న వాళ్ళారా, 2 తిమోతి 4 రెండో వచనము. 2 తిమోతి 4 రెండో వచనములో వాక్యమును ప్రకటించును, సమయమందును సమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు దీర్ఘశాంతంతో సేవకుడు ఒకవేళ నువ్వు బోధించకపోతే మరి మనకు బుద్ధి చెప్పువాడు మనకు కూడా బుద్ధి చెప్పువాడు ఒకడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ తండ్రి. మనం ఆయన నమ్ముకొనే కదా ఈ బైబిల్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆలయాలలో మనం నివసిస్తున్నాము. మనం కూడా సంఘం ఎంతో మనల్ని ఆదరణ చేస్తుంది కదా, ఎంతో ప్రేమిస్తుంది కదా, ఎంతో గౌరవిస్తుంది కదా. మరి అలాంటి గౌరవ మర్యాదలు సంఘంలో దేవుని పేరిట చేస్తున్నప్పుడు మనము మన సొబుద్ధితోటి ప్రకటిస్తున్నామా, మన వ్యక్తిత్వాన్ని బట్టి ప్రకటిస్తున్నామా? సంఘాలు ఈరోజు దుఃఖపడుతున్నాయి, ఆత్మ లేకుండా అల్లాడిపోతున్నాయి, ఆత్మను పొందుకోలేని స్థితిలో ఉన్నారు, వేదనతో ఉన్నారు, బాధతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, ఎన్నో నానా రకమైన సమస్యలతో ఈరోజు వేదన పడుతున్నారు. సేవకులారా, సంఘంలో ఉన్నవారులారా, మరి ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది దైవజనులు ప్రాణత్యాగము, సత్యమును ప్రకటిస్తూ, యథార్థతను ప్రకటిస్తూ ఎంతోమంది బలైపోతున్నారు. అది నాకు జరగట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని బిడ్డలారా, ఆలకించండి. ఎవరికి జరిగినా కూడా అది మనకు జరిగినట్టు భావించాలా, ప్రార్థన చేయాలా, సత్యానికి చెవియొగ్గాలే, సత్యాన్ని ఎంబటించాలి. సత్యము ఏంటి అని అంటే వాక్యము. వాక్యం ఏంది అని అంటే జీవము. జీవం ఏంది అని అంటే నీకు నాకు మేలుకరమైంది, వెలుగై ఉన్నది. ఇంకా చీకట్లో ఉంటున్నాం మనం ఈ రోజులలో. మరి చాలా భయంకరమైన రోజులలో మనం ఉన్నాము. మరి సత్యానికి చెవి యొగ్గకుండా ఒకసారి ఆలోచన చేద్దాము. సంఘానికి తెలియచేస్తున్నాం, కానీ సేవకులమైన మనం ఏ రీతిగా జీవిస్తున్నాము? ప్రకటించిన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు వాక్యం ప్రకారంగా మనం జీవిస్తున్నామా? వాక్యం ప్రకారంగా బోధిస్తున్నామా? లేకుంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బోధిస్తున్నామా? లేకుంటే సంఘంలో ఎవరైనా వ్యక్తిత్వాన్ని బట్టి మాట్లాడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాము. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, గద్దించుము, బుద్ధి చెప్పుము, హెచ్చరిక చేయి అంటున్నాడు. కానీ దాన్నే నువ్వు అలసుగా తీసుకొని నీ వ్యక్తిత్వాన్ని బట్టి సంఘం దుఃఖపడే రీతిగా బోధిస్తే అది మనకి సేవకులైన వారికి మంచిది కాదని ప్రభు పేరిట తెలియచేస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది సంఘ విశ్వాసులు దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. సంఘములో ఆత్మ అల్లాడునుగాక, దేవుని ఆత్మ వచ్చునుగాక, అగ్ని జ్వాలలతో నిండునుగాక. మరొకసారి ఆలోచన చేద్దాము. మరి అటువంటి పరిశుద్ధ స్థలాలలో అయ్యో మా సేవకుడు ఏంటి, అయ్యో మాకేం బోధిస్తున్నాడు, ఎందుకు మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు, ఎందుకు దూషిస్తున్నాడు, మేము ఏ తప్పు చేయలేదని ఈ రోజులలో ఎంతోమంది సేవకులు బోధిస్తున్న విధానాన్ని బట్టి మరి విశ్వాసులైన సంఘంలో ఉన్నవారు ఎంతోమంది దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు. సంఘాలలో ఏమి లేదని అంటే ఆత్మ లేదు. నా సంఘము, నా మందిరం అని మనం అనుకుంటున్నాము, కానీ అట్లా కాదు. నీ మందిరము కాదు, నీ సంఘము కాదు. దేవుడు పేరు పెట్టి పిలిచిన జనాంగం మనము. మనదంటూ ఇక్కడ ఏది లేదని నువ్వు తెలియజేస్తున్నావు, నేను తెలియజేస్తున్నా కదా. మరి మనకే లేనప్పుడు సంఘంలో కూడా వాళ్ళకి తెలియజేస్తున్నప్పుడు మరి మనకున్నట్ట? ఇక్కడ దేన్ని సమకూర్చుకోవద్దు, ఆశించకండి అని చెప్తున్నాం కదా. మరి మనం ఎందుకు సమకూర్చుకుంటున్నాము, మనం ఎందుకు ఆశించుతున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఇంకా సంఘాలు కానీ విశ్వాసులు కానీ దేవుని నమ్మిన వారు కానీ నమ్మని వారు కానీ ఇంకా మనల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అని అంటే అది దేవుని బట్టి, నీ వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వాన్ని బట్టి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. ఎందుకు మనము దేవుని వైపు చూడకూడదు? ఎందుకు సత్యానికి చెవి యొగ్గకూడదు? ఒకలా అలాంటి పరిస్థితులలో నీవు నేను గనక ఉంటే మాత్రానికి సరి చేసుకుందాము. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.